అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగు ప్రజల మానస పుత్రిక అయిన విశాఖ ఉక్కును కాపాడుకోవడమే తమ అజెండా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనలో ఉక్కు కార్మికులు జగన్మోహన్ రెడ్డిని కలిసి ప్రైవేటీకరణ కూట్లను ఆపాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. ఉక్కు పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల వెన్నంటే నిలిచి వెన్నుదన్నుగా ఉంటుందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో తాము కూటమికి ఓటు వేయటం వల్లనే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని విశాఖ ఉక్కు కార్మికులు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తోన్న జగన్మోహన్ రెడ్డిని విశాఖ ఉక్కు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కాకాణి నగర్ వద్ద కలిశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ శరవేగంగా కానిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలాది మంది కార్మికుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విశాఖ ఉక్కును కాపాడేది తామేనని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు కార్మికులను రోడ్డున పడేశారని వారు ధ్వజమెత్తారు. ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు తమకు అండగా నిలవాలని వినతిపత్రం సమర్పించారు. కార్మిక సంఘాల నుంచి మెమొరాండం అందుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా తమది ఒకటే మాట, ఒకటే బాట అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేసే పోరాటాలకు తమ పార్టీ 100% మద్దతునిస్తుందని భరోసా ఇచ్చారు. పార్లమెంట్లోనూ తమ పార్టీ ఎంపీలతో పాటు ఇతర పార్టీల ఎంపీలను కలుపుకుని పోయి ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పుతామని ఆయన మాటిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తమకు సంఘీభావం వ్యక్తం చేయడం పట్ల కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మా పార్టీ మీద అధికారం చెలాయిస్తే మేము తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్గా మళ్ళీ మీరు చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయం ఏది ఉందో అది విత్డ్రా అయ్యేలాగా పోరాడదాం. ఇప్పుడు ప్రజలతోనే మేము డైరెక్ట్గా పోరాడతాం. ఈ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మేము ఎదుర్కొని ప్రత్యక్షంగా పాల్గొని కార్మికులతో కూడా పాల్గొని అమరావతిలో ప్రత్యేక సమావేశం రేపు పార్లమెంటు సమావేశాల్లో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా పార్టీ ఎంపీలతో పాటు ఇతర పార్టీ ఎంపీలందరినీ కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా మేము నాయకత్వం ఇచ్చాం, ఇప్పుడు కూడా మీకు నాయకత్వం వహించడానికి కార్మిక వర్గం తరఫున పోరాడతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలోనూ తమ ఉద్యమానికి బాసటగా నిలిచారని, అసెంబ్లీలోనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి చిత్తశుద్ధి చాటుకున్నారని కార్మికులు గుర్తు చేసుకున్నారు. జగన్ పాలనలో తమ ఆందోళనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. కానీ కూటమి వచ్చిన తర్వాత 1,00,000 ఆంక్షలతో తమను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఒక కేసు కూడా పెట్టలేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటం ఢిల్లీ వరకు కూడా, కానీ అప్పుడు ఎప్పుడు ఒక కేసు పెట్టలేదు. ఇప్పుడు కనీసం పోలీసుల్ని కనీసం టెంట్ వేసుకోవడానికి, స్టీల్ ప్లాంట్ ధర్నా చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దు. ఈ యొక్క పోరాటాన్ని మా డిమాండ్స్ 3 డిమాండ్స్. మీరు క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ఒత్తిడి తీసుకొచ్చే కూడా ప్రభుత్వం ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటామని ప్రకటించాలి పార్లమెంట్లో. రెండో దీని మైన్స్ కావాలి. మూడోది సీఎల్లో మెర్జ్ చేయాలి. తీసేసిన కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని మరలా విధుల్లో తీసుకోవాలి. అదే మా డిమాండ్. విశాఖ ఉక్కును కాపాడి తీరతామని ఎన్నికల్లో కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు ప్రైవేటీకరణను సినిమా చూసినట్లు చూస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించమని ఏళ్ల తరబడి తాము మొత్తుకుంటోన్నా పట్టించుకోని చంద్రబాబు, పవన్లు ప్రైవేటు వ్యాపారులది అయిన మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఉదారంగా సహకరిస్తున్నారని కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం. నవీన మిట్టలు తీసుకొచ్చి అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో నవీన మిట్టలు ఆయనకు అన్ని సదుపాయాలు ఇచ్చి డిస్కౌంట్లు ఇచ్చి ఆయన్ని ప్రోత్సహిస్తుంది ఈ గవర్నమెంట్. కూటమికి ఓటేస్తే విశాఖ ఉక్కును ప్రైవేటుకు తెగనమ్మేస్తారని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హెచ్చరించిందే ఇప్పుడు జరుగుతోందని కార్మికులు అంటున్నారు. ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గాజువాక సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు, మీరు నాకు కానీ ఓటేయకుండా కూటమి ప్రభుత్వానికి వేస్తే కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తుందని ఆ రోజు ఏదైతే బహిరంగంగా చెప్పారో అదే ప్రభుత్వం ఈరోజు అదే పని చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఈ అమ్మేయడానికి ప్లాన్ చేస్తూ అక్కడ మేము అమ్మట్లేదని చెప్తున్నారు. ఏ విధంగా స్టీల్ ప్లాంట్ మీరు రక్షిస్తున్నారు? కాంట్రాక్ట్ కార్మికులు తొలగించా
కాంట్రాక్ట్ కార్మికుల్ని విధులు లేకుండా జీతాలు లేకుండా 5 నెలలు రోడ్డును పరిచేసి అక్కడ ఉన్న నిర్వాసితులకు ఉపాధి లేకుండా చేసి ఉంటే మీరు స్టీల్ ప్లాంట్ ఏ విధంగా మీరు కాపాడుతున్నారు? కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు ఉద్వాసన పలికిన కార్మికులందరినీ బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేత పార్లమెంట్లోనే ప్రకటన చేయించాలని కార్మిక సంఘాల నేతలు బాబు, పవన్లను డిమాండ్ చేస్తున్నారు.